హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిలబస్లో నాణ్యత, పిల్లలలో నైపుణ్యం అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే ఒక టైటిల్ అయితే ఇచ్చారు. దీని గురించి అయితే పూర్తి వివరణ చూసేద్దాం, వచ్చేయండి. 1-8 తరగతుల పాఠ్య పుస్తకాలలో సమగ్ర మార్పులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. ఎన్సీఆర్టీకి సమానంగా రూపొందించనున్న ఎస్సీఆర్టీ జాతీయ విద్యా విధానం రాష్ట్ర ప్రాధాన్యతలకు అనుగుణంగా 1-8 తరగతుల సిలబస్ మార్పులకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎస్సీఆర్టీ చర్యలు చేపట్టింది. 6-8 తరగతులలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా సిలబస్ రూపొందిస్తున్నారు. తరగతులకు సంసిద్ధ పాఠాలను మిళితం చేస్తున్నారు. పాత తరగతి నుంచి కొత్త తరగతికి పిల్లలు అలవాటు పడేందుకు 1-2 తరగతులకు 36 రోజులు, 3-8 తరగతులకు 13 రోజుల పాటు సంసిద్ధ బోధనకు అవకాశం ఇస్తున్నారు. పిల్లలు బట్టి విధానాన్ని స్వస్తి పలకడంతో పాటు సొంతగా ఆలోచించేలా కొత్త సిలబస్ ఉండనుంది. ఎస్సీఆర్టీ సిలబస్ కు అనుగుణంగా ఉన్నత తరగతులలో పాఠ్య పుస్తకాలు తీసుకొస్తున్నారు. ప్రాథమిక తరగతులపై ప్రత్యేక దృష్టి 1-5 తరగతులపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రింది స్థాయిలో పునాది అభ్యాసం సరిగా లేకపోతే పై తరగతులలో పిల్లలు వెనుకబడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్షరాల ఉచ్చారణ, చక్కగా చదవడం, మాట్లాడే నైపుణ్యం, సంఖ్యలు అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు, ఆంగ్లం, గణితంలో క్రమబద్ధమైన పురోగతి ఉండేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. ఆటలు, ప్రాజెక్టు ఆధారిత అన్వేషణాత్మక అభ్యాసనానికి చోటు కల్పించారు. బట్టి జ్ఞాపకం ఉంచుకొని విధానాన్ని భిన్నంగా అర్థవంతమైన తరగతి గది బోధన, టీచర్ మార్గదర్శకంలో పిల్లలు ఉత్సాహంగా నేర్చుకునేలా సిలబస్ను తీసుకొస్తున్నారు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం, బహుళాత్మకమైన సామర్థ్యత ఆధారిత ప్రశ్నలు, నిజీవిత కార్యాచరణలు, పజిల్స్, కేస్ స్టడీలు, విశ్లేషణాత్మక ప్రశ్నలు తీసుకొస్తున్నారు. ప్రతి అధ్యయనం యూనిట్ స్థాయిలో అభ్యాసన ఫలితాలను స్పష్టంగా పేర్కొంటారు. పాఠ్య పుస్తకాల చివర పాఠ్య లక్షణాలను చేర్చనున్నారు. అన్ని విషయాలలో వయసుకు తగిన సరళ భాషను వినియోగిస్తున్నారు. ప్రాథమిక తరగతులలో భాషాభివృద్ధి క్రమంగా పెంచుతున్నారు. రాష్ట్ర అంశాలకు పెద్దపీట వేయనున్నారు. సాంఘిక శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, జీవనోపాధులు, పాలన, నిర్వహణ అంశాలను పాఠ్యాంశాలలో చేరుస్తున్నారు. సాంఘిక శాస్త్రం, ఈవీఎస్, సామాన్య శాస్త్రం పాఠ్య పుస్తకాలలో స్థానిక అంశాలు, ఉదాహరణలు జోడిస్తున్నారు. రాజకీయ ప్రచారం లేకుండా లింగ సమానత్వం పాటించేలా, పాఠశాలలో రాజకీయాలకు దూరంగా ఉండేలా, పిల్లలలో సమానత్వ భావన పెంచేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. పాత చిత్రాల స్థానంలో నాణ్యమైన సందర్భోచిత చిత్రాలు వినియోగిస్తున్నారు. చూశారు కదా, మనకి వచ్చే సంవత్సరం అంటే 2026-2027 విద్యా సంవత్సరంలో మనకి కొత్తగా సిలబస్ అనేది మార్పు చేర్పులు చేయనున్నారు. అంటే మన పిల్లలకు తగ్గట్టుగా సిలబస్ అయితే రూపొందించనున్నారు. చూశారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.